హలో గైస్, కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఈ 3 స్టాక్స్లో 2 స్టాక్స్లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ప్రస్తుతం మార్కెట్స్ అనేవి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. మన నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 4 డేస్ బట్టి నిఫ్టీలో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో 23,000 లెవెల్ ఏదైతే ఇది బ్రేక్ అయినట్టు బ్రేకే అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నిఫ్టీలో కానివ్వండి, సెన్సెక్స్లో కానివ్వండి. సో ఈ ఫాల్కి రీజన్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. లోక్సభ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో సో ఆ ఎలక్షన్స్ వల్ల కొంత మనకి ఏదైతే టెన్షన్ ఉంది మార్కెట్లో, సో ఆ టెన్షన్తో పాటు మార్కెట్లో వాలటిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో 24.25 దాకా కూడా ఈరోజు వెళ్ళిందనమాట. సో హై వాలటిలిటీ ఉంది మార్కెట్లో. అందువల్ల కొంత మార్కెట్లో ఫియర్ ఉంది ఎలక్షన్స్ అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతుందని. దానివల్ల ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో లాస్ట్ 1 మంత్లో వాలటిలిటీ ఇండెక్స్ 90% దాకా కూడా రైజ్ అయిందనమాట. సో మార్కెట్స్లో హెవీ వాలటిలిటీ అనేది రన్ అవుతుంది. సో కొంత ఫియర్ ఉండడం వల్ల మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందనమాట. యుఎస్ ట్రెజరీ ఈల్డ్ రైజ్ అవ్వడం వల్ల సో మనకి కొంత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట. అలాగే మిడిల్ ఈస్ట్లో కొంత టెన్షన్స్ ఉన్నాయి. సో ఏదైతే రెడ్ సీలో ఒక షిప్ అనేది అటాక్ అయిందనమాట ఫ్రెష్గా. సో ఈ రీజన్స్ వల్ల కొంత మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ వల్ల కూడా ఏదైతే ఈరోజు మనకి నిఫ్టీ ఏదైతే ఎక్స్పైరీ జరిగింది మంత్లీ ఎక్స్పైరీ, సో ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. లాస్ట్ 1 మంత్ కూడా కొంత ప్రాఫిట్ బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి లాస్ట్ 3 to 4 డేస్ బట్టి సో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం జరిగిందనమాట. ఇవన్నీ రీజన్స్ అనమాట మార్కెట్ ఫాల్కి. సో అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు నిఫ్టీ ఏదైతే కొంత పడుతున్నా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంత పాజిటివిటీ కనిపించింది. ఎందుకంటే న్యూ వీక్లీ ఎక్స్పైరీ, అంతేకాకుండా నెక్స్ట్ వీక్ మనకి సో ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి సో బట్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో మాత్రం సో చాలా బాగా బ్యాంక్ నిఫ్టీలో కొంత రికవరీ కనిపించింది. ఏదైతే మనకి నిఫ్టీ కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి పడుతున్నా సరే బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పడుతుంది రైజ్ అవుతుంది, పడుతుంది రైజ్ అవుతుంది. ఆ వాలటిలిటీ సెషన్ అనేది నడిచిందనమాట. అంతేకాకుండా మీరు ఏదైతే నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియమ్స్ కనుక చెక్ చేస్తే మార్కెట్ ఎక్కడుందో ఆ లెవెల్స్ కనుక మనం చెక్ చేస్తే కనుక సో ప్రీమియమ్స్ ఒక్కొక్కటి కూడా మీరు చూడండి. సో 1300, 600, 800 సో ప్రీమియమ్స్ అనేవి చాలా హై ఉన్నాయన్నమాట. అంటే కొంత వాలటిలిటీ సెషన్ అనేది నెక్స్ట్ వీక్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 48,600 లెవెల్ దగ్గర ఉంటే 48,600 మీరు ఏదైతే సిఈ చూస్తే కనుక 1132 ఉంది. అలాగే పిఈ చూస్తే కనుక 788. ప్రీమియమ్స్ అనేది హై ఉన్నాయన్నమాట. కొంత వాలటిలిటీ సెషన్స్ నడిచే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఈ వీక్లో మాత్రం ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. అలాగే ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి ర్యాలీ కనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మెస్డాక్ అనమాట. సో మెస్డాక్ ఎస్టర్డే రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ సో 11% దాకా కూడా ఎస్టర్డే ర్యాలీ ఇచ్చింది. ఈరోజు కూడా కొంత మార్నింగ్ కొంత పైకి వెళ్ళి కొంత మార్కెట్లో కొంత నెగిటివిటీ ఉండడం వల్ల సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆల్మోస్ట్ మనం ఈ పర్టికులర్ స్టాక్ 2500 లెవెల్స్ దగ్గర నుంచి చెప్పుకున్నాం. సో కంటిన్యూస్ ర్యాలీ ఆల్మోస్ట్ మనకి సో 1000 పాయింట్స్ 950 నుంచి 1000 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మంచి ప్రాఫిట్స్ కనుక బుక్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే ఒకవేళ ఫర్దర్గా పడుతుంటే వెయిట్ ఫర్ 3000 నుంచి 3100 దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదు రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 3000 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి మెస్డాక్ గురించి అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా పడుతుంటే ఈ రీజన్కి వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు కొంత పాజిటివిటీ కనిపిస్తే యాడ్ చేసుకుని 3000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి గైస్. సో ఇది మనకి మెస్డాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్ గైస్. ఇది కూడా మనకి ఎస్టర్డే క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో అంతేకాకుండా ఏదైతే వీళ్ళు ఎన్సిడీస్ కూడా రైజ్ చేస్తున్నారన్నమాట. సో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి ఏదైతే రైజ్ చేస్తున్నారో సో ప్రాఫిట్ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేసింది. సో కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 130 రూపీస్ నుంచి కంటిన్యూస్గా స్టాక్ అనేది ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం 150 లెవెల్ బ్రేక్ అయిందనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు కనుక 150 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా పడుతుంటే ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 140 to 145 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ కంటిన్యూస్గా రైజ్ అవుతున్న స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఎక్సికామ్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ సో 15-16% దాకా కూడా రైజ్ అయిందనమాట. మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 8% దాకా కూడా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇంట్రాడే కోసం కానీ ఆప్షన్స్ కోసం కానీ కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది.
కనిపించింది. ఎస్టర్డే కూడా ర్యాలీ కనిపించింది, బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట ఆఫ్టర్నూన్ సెషన్. మళ్ళీ కూడా ఆ రీజన్ ఈరోజు బ్రేక్ అయింది. 280 చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ 315 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి. సో కొంచెం వాలటిలిటీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. రేపు కనుక కొంత పాజిటివిటీ కనిపించి 300 పైన సస్టైన్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ రేపు ఏమైనా ఫర్దర్గా ఫాల్ అయ్యి 300 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 300 నుంచి 310 టెస్ట్ చేసి ఆ తర్వాత ఫెయిల్ అయింది కాబట్టి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఒకవేళ పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ అయితే 330 350 లెవెల్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్సికామ్ గురించి. సో ఇవన్నమాట 3 స్టాక్స్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెజ్ స్టాక్, సెకండ్ వన్ వచ్చేసరికి మదర్సన్ అనమాట, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎక్సికామ్ గైస్. సో ఈ 3 స్టాక్స్ కొంచెం బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా కొంచెం బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ వచ్చి ఎటువంటి స్టాక్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు గైస్. అలాగే మీరు కనుక మన వాట్సాప్లో జాయిన్ అవుతారు ఇటువంటి ఇంటర్డే కాల్స్ కోసం కానివ్వండి, షార్ట్ టర్మ్ కోసం కానివ్వండి, సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.